ఇప్పుడు వచ్చిందంతా ఒక లెవెల్, ఇక్కడ ఉండేది నెక్స్ట్ లెవెల్. ఇలా ఉంది, జస్ట్ దీన్ని బేస్ చేసుకుని పైకి ఎక్కాలంట. దీనికోసం హలో పీపుల్, లాంగ్ టైమ్ నో సీ అండ్ వీ ఆర్ స్టార్టెడ్ టు టెంపుల్. మంచి గుడికి బయలుదేరాం, అరుణాచలం. చూద్దాం. ప్రెసెంట్ అయితే అతివెల్లిలో నేను నిద్రలో లేసి ఇలా ఉండాలి. సిగ్గుపడుతున్నావు ఏమరా రేది గుడి వెళ్ళేది, గుడికి రా, పార్టీ కాదు. ఉందిరా ప్రజలందరికీ చేయడు కదా. ఇది కర్ణాటక అండ్ తమిళనాడు స్టేట్ బార్డర్. అటు సైడ్ కర్ణాటక, ఈ సైడ్ తమిళనాడు. టోల్ అండ్ టోల్ స్టార్ట్. బైక్ అంతగా బైక్ క్వాలిటీ సరిగా ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది కాబట్టి ఇదొక స్టేట్ ఫ్లాగ్. మా నాడే ఆరాటానికి, మేము ఉండే పరిస్థితికి ఎక్కడికో తీసుకొని పోతున్నాడు. ఇది ఇళ్లల్లో, కొండల్లో ఇక్కడ ఉంది. చెప్తూ అంధకారం లేకపోయినట్టు కొనలేకపోతున్నాం. ఎక్కడికో వచ్చి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. అన్నీ పైన ఉన్నాయి. ఎందుకురా మనకి అవస్థలు రే. ప్రస్తుతానికైతే తమిళనాడులో కృష్ణగిరి ఫోర్ట్ అంట, దీన్ని ఎక్స్ప్లోర్ చేసేకి వచ్చాం. అలా చూపి పైకి ఎలా ఉంది. ఇది మొత్తం కనపడ 1 hour ఇద్దంట. లగేజ్ మొత్తం తీసుకుని తిరుమల కొండ, తిరుమల కంటే దారుణంగా ఉంది ఇది. దీన్ని ఎక్కాక ఎందుకంటే చాలా స్టీప్ ఉన్నాయి. చాలా మంది ఉన్నారు కూర్చొని. దా ఫాస్ట్గా. అక్కడ లేక్ పేరు తెలుసా? పెరియ లేక్ అంటే పెరియ లేక్ అంటే తెలుసా? పెరియ లేక్ అంటే తమిళ్లో, అదే తెలుగులో పెద్ద లేక్ అని, తమిళ్లో పెరియ లేక్ అని. పెద్ద గుంటే పెద్దది, చిన్న గుంటే చిన్నది, ఆ మాత్రం తెలీదా? వాళ్ళు పెట్టుకునింది అది. ప్రస్తుతానికైతే ఇంత పైకి ఎక్కాం. గాడి అయితే కనపడుతుందో తెలీదు. జూమ్ చేయి. స్టెప్స్ కాదు ఇవి, ఫ్లోగా ఉంది. ఊరికి ఇదంతా రికార్డ్ చేద్దా. చాలా ఇదంతా ఉందో ఎలా ఉందో. 100 మీటర్లు వచ్చేకి చిన్ని చాట్ అయిపోయింది. ప్రస్తుతానికి హెల్మెట్, లగేజ్ మొత్తం ఇక్కడే వదిలేసి రాపెట్టేసి మైక్ కేసు కూడా తీసుకో. ఈ కృష్ణగిరి ఫోర్ట్లో పైన హిందూ టెంపుల్ ఉందంట, దర్గా కూడా ఉందంట, ముస్లిం వాళ్ళది. మొత్తం కలిపి కుల మతాల భేదాలు లేకుండా అన్నీ కలిపేసి యూనిటీ అనేది చూపించారు. దాన్ని చూసేకే ఇంత కష్టమైనా కానీ పైకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. చూస్తే రూటే లేదు. ప్రస్తుతానికైతే ఇంత పైకి అయితే వచ్చాం. చూడండి వ్యూ ఎలా ఉందో. మామూలు వాళ్ళు అయితే స్ట్రెంత్ లేకపోతే ఎక్కలేరు. నేను కాబట్టి గుడ్డికి పోతాను. ఆంజనేయ స్వామి బొమ్మ విగ్రహం ఇక్కడికైతే వచ్చాం. చెక్కారు కదా రాతి మీద. ఏదో తమిళ్లో రాస్తారు, నాకు అర్థం కాలే. గూగుల్ ట్రాన్స్లేట్. ఉండొచ్చు. ఇంకా హాఫ్ ఉంది. హాఫ్ అన్న వచ్చామా? కొద్దిసేపు రెస్ట్ తీసుకో. ఇప్పుడు వచ్చిందంతా ఒక లెవెల్, ఇక్కడ ఉండేది నెక్స్ట్ లెవెల్. పైకి చూడండి ఎలా ఉందో. దీన్ని ఈ
వితౌట్ స్టెప్ వీళ్ళేదో హోల్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం దగ్గర రండి, కనపడతాయి చూడండి. ఇలా ఉంది, జస్ట్ దీన్ని బేస్ చేసుకుని పైకి ఎక్కాలంట. కింద పడితే డైరెక్ట్ పోయినట్టే. మోస్ట్ డేంజరస్ ట్రెక్ నా లైఫ్లో. పోతాను, చాలా స్కిట్ అవుతుంది. చూద్దాం. వావ్, ఈ వాల్ ఒకటి సపోర్ట్గా, లేదంటే వెళ్ళిపోయిండే వాళ్ళకి కిందకి. ఏ సెంచరీలో కట్టినారో, మొత్తం లైమ్ స్టోన్ ఉంది. ఖచ్చితంగా అయితే మనం పుట్టిన సెంచరీలోనే కట్టుంటారు, అందులో డౌట్ లేదు. సిమెంట్ అయితే కాదు, లైమ్ స్టోన్ వైట్ వైట్ ఉంది. కృష్ణగిరి ఎంపైర్ ఏదైతే కింద ముందో దాని ఎంట్రీలోకి వచ్చేసాం. లోపలికి పోయే ముందు చూద్దాం. ఎంట్రన్స్లోనే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది. క్యాక్టస్ లాగా ఉంది, కానీ ఆ ఫ్యామిలీకి చెందింది అనుకుంటా. బట్ కొంచెం డిఫరెంట్. వీడికైతే సరిపోతుంది, మనకైతే తెలియదు. వినయ్ గాడికి అయితే ఇలాంటిది గుహలు దొరికితే కాపురాలు పెట్టేస్తాడు. ఇక మొత్తం రాళ్ళే ఉన్నాయి, మొత్తం ఫారెస్ట్, హిల్ టాప్. మొత్తానికి అయితే ఏమో ఉంది ఇక్కడ. తెలియలేదు. తమిళ్ వచ్చిన వాళ్ళు మార్క్స్ చూసి అయితే ఉన్నాయి. ట్రాన్స్లేట్ అయితే వావ్, పెద్ద లొకేషన్. మొత్తానికి పైకి వచ్చాం. ఇలా అది ఒక ఫోటో. ఏడా ఏడా ఇంకా లోపలికి పోవాలా? ఇంకా స్టెప్స్ ఉన్నాయిరా పైకి. వా, 1 hour అని ఒరే చెప్పలేదు. పబ్జీలో అది ఉంటుంది చూడు, ఏది కాల్బర్. కాల్బర్ ఎలా కొండ మీద ఉంది. గేమ్ ఆడిన దీనికోసం ఇక్కడ నుండి ఏ నుండి వచ్చాము ఈ లొకేషన్ కోసం చూడడానికి. ఏమైందిరా పోర్ట్ అంతా ఏమైందిరా? ఇది పోర్ట్ అంటారా? లేదు. వావ్, వర్త్ వర్త్. ఇక్కడికి చెప్తా. 1 hour అయితే అని చెప్పారు, కానీ ఆల్మోస్ట్ ఎంత టైంకి వచ్చేసాం? 35 minutesకి వచ్చేసామా? 35 minutesకి అయితే కొండపైకి వచ్చేసాం. కింద ఇంకా ఒక 2 families 7 members లేడీస్ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు పైన స్టెప్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. మేము ఉన్నాయని చెప్పేసాం, కానీ అక్కడ కొద్ది దూరం వరకు స్టెప్స్ ఉన్నాయి, పైన చాలా వరకు లేవు. ఫోర్ట్ అయితే ఏం లేదు, ఫోర్ట్ కూడా వాల్స్ మాత్రం ఉన్నాయి. దర్గా ఉండింది, వాళ్ళు చెప్పారు కరెక్ట్గా. దర్గా కిందనే ఉంది. మనం అమ్మాయికి ఫోన్ ఇచ్చాం కదా మాట్లాడుకోమని చెప్పి, అదే దర్గా. అక్కడ వీడియో తీయడం కానీ అక్కడ దర్గా ఉంది, అది కిందనే ఉంది, కొండ స్టార్టింగ్లోనే ఉంది. దీనికోసం కొంచెం నిజమే, దీనికోసం ఈ జస్ట్ వాల్స్ కోసం ఇంత దూరం వచ్చామేమో అనిపిస్తుంది అంతే. ఓ ఈ సైడ్ చూడండి, దారి గుర్తుందిగా. ఓ ఆ రూట్. ఒక ఫోటో అయితే వాల్యుబుల్ అనుకుంటా ఇక్కడ తీసుకోవడం. ఫుల్ 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 ఫుల్. ఇదైతే పాతకాల బావి, పేద బావిది. ఒక బకెట్ అయితే తీసుకుంటాం. రైతులకు పోతా ఉన్నా. వదిలేస్తే లేవాలా చాలా
అమ్మాయి పీజీ అంట, అమ్మాయి హాస్టల్ రెస్టో గాడి అయితే ఇక్కడ ఉన్నాయి. అంబియన్స్ బాగుంది మొత్తానికి. ఇక్కడైతే నేచర్కి సంబంధించినవి ఇవి కూడా ఉన్నాయి. నైస్. మాట్లాడతాయి. ఏయ్ ఏయ్ ఏం చెప్పు, నీ పేరు ఏం చెప్పు? అదే నీ పేరా? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పాలి. హలో. ఇప్పుడు దానికి హలో అని చెప్తా. చెప్పండి. హలో హలో. కరుస్తాయి. ఇక్కడ పార్క్ చేసాం. అంబియన్స్ బాగుంది యాక్చువల్లీ. కన్స్ట్రక్షన్ ఉంది కానీ 1200కి అయితే మాట్లాడాను ఈ రెసిడెన్సీలో. పర్లేదు, ఓకే. ఇప్పుడైతే మన రూమ్కి పోదాం. ఇదైతే కీ రూమ్ నెంబర్ 304. లోపలే ఫుడ్ ఉంది. నెంబర్ 2nd ఫ్లోర్. పాపా సెకండ్. ఎలా ఉందిరా? చుక్కలు కనపడినాయా? సెకండ్ ఫ్లోర్ చూసేకి ఓకే ఓకే, మరి అంతే రిచ్ ఏం కాదు. ఏ బాతు ఎప్పుడు రాలి ఇప్పుడు వచ్చింది ఓపెన్ చేశాను. సరే పట్టుకొని కోసుకొని తినడమే. రూమ్ ఏమో విత్ ఏసీ. పర్లేదు, ఏసీ కూడా ఇచ్చాడు మనకి. ఉంది ఏసీ. లైట్లే ఇది రారా ఏం కాదు. ఇది తీసి ఇదేమో కీ ఉంది కదా, ఎలా ఇది ఇప్పుడు ఇలా ఉంది. ఇది టీవీ ఒకటే, వైఫై, మిర్రర్, బెడ్. ఇదైతే ఏదో వాష్రూమ్ ఒకటి. ఇది వాష్రూమ్. ఓకే ఓకే. ఇదే సొరంగంలా ఉంది. గ్లీజర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇది నా పని అయిపోయింది. ఈ ఎండకి మాడిపోయాం. ఆపండి చాలు కానీ படா என்று ஃபீட் பண்றோம் பாருங்க. இது சன்ஃப்ளவர் சீட்ஸ். இது பாரு சாப்பிடுது பாரு. க்ளோஸ் அப்ல பாக்குறியா சாப்பிடுறத?